క్యాంప్ పెట్టారు. క్యాంప్ పెట్టినప్పుడు లేవేమో నెగిటివ్ అన్ని నెగిటివ్ ఏమో అని చెప్పి సార్ నేను అలాగా మిగతా కూడా మీకు అన్ని మంది రిజల్ట్స్ అంటే అది అర్థం కావాలి సార్. ఇది మనకు అర్థం కావాలి. అది యాక్చువల్గా మాట్లాడుతావు బాబు. పీపీ ఇది అయిపోయింది సార్. చేసుకొని అక్కడికి వెళ్ళి మార్చుకొని వస్తుంది. రికార్డు వస్తుంది. పాజిటివ్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు టెస్ట్ చేసి మీరు ఉన్నారా? ఎవరికైనా సింటమ్స్ ఉన్నాయా? సింటమ్స్ ఇద్దరు ముగ్గురు పర్లేదు సార్. ఎవరు వాళ్ళు? వాళ్ళకి అయితే పాజిటివ్ రాలేదు సార్. ఇక్కడ పాత ఎంపీకి ఓపెన్ చేయండి. ప్రస్తుతం ఎవరి దగ్గర కెమెరా లేదు. నారాయణ ఒక స్ట్రీట్లోనే ఆ పక్కన అనుకుని రెండు అంత ఎస్సీరా అంతే ఇది అంతే సార్ మొత్తం సార్. అక్కడ అటు పక్కన ముప్పేట్లో ముస్లిమ్స్ అంటున్నారు సార్. ఎస్సీ కూడా అట్లున్నారు. ఆచవరంలో 135 కేసెస్ సార్. 4 స్ట్రీట్స్ కలిపి ఒక్క స్ట్రీట్ 75 ఉన్నాయి సార్. అందులో ఇది పక్క స్ట్రీట్ 135 సార్. ఒక దాంట్లో మన మధ్యరాత్రిలో ఉంటాయి కదా. మధ్యరాత్రి కెపాసిటీ వివి అయితే ఎంతమంది మరి? ఇది అయితే 100 సార్. 100 రూమ్స్ సార్. 100 రూమ్స్. ఒక రూమ్లో 4 బెడ్లు ఉంటాయి సార్. ఒక బాత్రూమ్ 400. పాజిటివ్లే కదమ్మా. పెద్ద రూమ్ ఉంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే నైట్ కావాలి. ఎలా వెళ్తారు మరి? యూనివర్సిటీ అక్కడ ఉందా? అది కేఎల్ పక్కన చేస్తారు. ఈ పక్కన ఇంకో రోడ్డు వచ్చారు. కేఎల్ రిటైర్డ్ లెక్చరర్ సార్. వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు కట్టిస్తుంది. యోగా సెంటర్తో ఉన్నారు. న్యాచురల్ పెట్టారు. చికిత్సాలయం స్టూడెంట్ ఉండేవాళ్ళ ఈ మంచాలు వాళ్ళేనా? వాళ్ళే సార్. మంచాలను వాళ్ళే. 3 అటాచ్డ్ పిల్లలని తీసి ఇక్కడ పెట్టాం సార్. వాడుకునేది అడ్డం పెట్టాం సార్. పిల్లలు ఉంటారు. పిల్లలు అయితే కూడా ఇదేమో ఎక్స్రే రూమ్ పెట్టేద్దాం సార్. పిల్లలది బెడ్స్ అన్ని తీసాం సార్. మనం వచ్చినప్పుడు మోన్ వేసి అడ్డం పెట్టాం. అంత అవసరం ఉంటుందేమో కదా. 300 రూమ్స్ 220 రూమ్స్ ఉన్నాయి సార్. అంటే ఫ్యామిలీ సేమ్ మెంబర్స్ ఉంటే పెట్టారు. ఫ్యామిలీ మెంబర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్ల తల్లి కూతురు. రెవెన్యూ స్టాఫ్ అంటే ఇది మనం ఏమండి
కొంచెం డిస్టెన్స్ అదే ప్రాబ్లం వచ్చింది. బ్యారికేడింగ్ మొత్తం 6 feet ఉండేది చూసుకోండి. రష్ అవుతుంది. ఇటు వచ్చేది ఈ రోడ్లో నుంచి తిరిగి అంటే మాత్రం ఖచ్చితంగా కొట్టాలి. ఎక్కడన్నా చెక్ పోస్ట్ పెట్టుకోండి. ఇక్కడ ఈ ఏరియా దాటిన తర్వాత వెంబటే అలాంటివి మనము రైల్వే అండర్ పాస్ దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది. అక్కడ పెడితే మనకు వచ్చి పెడితే ఆటోమేటిక్గా మూవ్ అయ్యే ప్రతి వెహికల్ అటు వెళ్ళిపోవాల్సి వస్తుంది. వేరే కూడా వేస్తాం. ఒక మనిషిని పెట్టండి. ప్రతిరోజు వెహికల్ అంతా శానిటైజ్ చేసుకోవాలి. వచ్చే ప్రతి వెహికల్ని శానిటైజ్ చేస్తారు. అంటే హైపోక్లోరైడ్తో పెట్టి చల్లేస్తారు మొత్తం టోటల్గా. అప్పుడే బయటికి ఓకే పోతుంది. సార్. అవి బటర్ఫ్లై తెప్పించిన దానికోసమే సార్. ఆ చిన్న గ్యాప్లోకి వెళ్ళవు సార్. అవి మన ట్రాక్టర్స్ కానీ వెళ్ళవు సార్ లోపలికి. చిన్నగా ఉంటుంది. ఇదైతే 8-10 అడుగుల లోపల వెళ్తుందని పెట్టుకోవాలి. ఈ కమోడిటీస్ కూడా మేము ఈ తోపుడు బండి ద్వారా పంపిస్తున్నాం సార్ నోట్పేటలో. ఎందుకంటే వాళ్ళకి కూడా గ్లౌస్ వేయండి. ప్యాక్ చేసి ఇస్తుంది. శానిటైజర్ పెట్టుకుంటారు. అమ్ముతున్నారా లేకపోతే కొంటారా? వాళ్ళు కొనుక్కుంటారా? కొనుక్కుంటున్నారు సార్. చిన్న అంటే హాఫ్ కిలో ప్యాకెట్స్ పెట్టించాను. మేజర్గా ఏంటంటే మనకి రోజు పెడతారా? డైలీ సార్. డైలీ ఉంటుంది. డోనార్స్ కూడా మేము ఎక్కువ ఆ ఏరియాకి ప్రిఫర్ చేస్తున్నాం సార్. ఎందుకంటే కొంచెం ఏంటంటే లో మిడిల్ కంట్రోల్ చేయాలి బాగా. ఓకే, మిడిల్ క్లాసెస్ వాళ్ళకి వేరే డైరెక్ట్ ఇస్తాను. అందరినీ కోమార్బిడ్ పేషెంట్స్ అందరినీ కూడా టెస్ట్ చేస్తారు. అలాగే వీళ్ళకి వేరే ప్యాటర్న్తో మీ ఆడేపల్లి అక్కడ వేరే ప్యాటర్న్తో కాంటాక్ట్ వీళ్ళు ఎక్కడ వెళ్ళొచ్చారా ఏంటి ఎంక్వైరీ చేయాలి. ఐఓ ఫ్రమ్ యువర్ సైడ్ సో దీస్ పీపుల్ హ్యావ్ గాన్ టు అదర్ ప్లేసెస్ ఆడేపల్లి వెళ్ళుంటే కనుక ఆ ప్లేస్లో కూడా మనం ర్యాండమ్ శాంపిల్స్ ఎవరింటికి వెళ్ళారు ఏంటి అనేది కావాలి. ఇప్పుడు ఎక్కడ ఏరియా తిరిగారు ఐడియా ఉందా? చేస్తే వడ్డేశ్వరం ఇదే కదా. లేదు సార్. యూనివర్సిటీ దగ్గర ఉంటుంది సార్. వడ్డేశ్వరం కేలు గర్ల్స్ ఆఫీస్ అండి. దీని కెపాసిటీ 84 సార్. మనకి గుండె మెడ వచ్చి ఎక్కువ మంది అంతా లేబర్ బయట డైలీ వేజ్ లేబర్స్ సార్. డైలీ వేజ్ ఎక్కడికి పోతున్నారు? విజయవాడ పోయేస్తుంటారా? ఇప్పుడు విజయవాడ టోటల్ వాళ్ళు ఏం పని చేస్తుంటారు? ప్రొఫెషన్ ఏం చేస్తుంటారు? కనుక్కోండి సార్. వాళ్ళ ప్రొఫెషన్ ఈ ఏరియాలో అలాంటి ప్లేస్ ఉన్నాయేమో చూడలేదు సార్. చూసి అలాంటి ఉంటే వాళ్ళు చాలా సీరియస్గా తీసుకోండి. ఎవరైనా అరెస్ట్ చేసి ఎక్కడ పెట్టాలి? అది అవార్డు పెట్టి పెట్టారు. కట్టు పెట్టడం అవార్డు పెట్టి వాళ్ళు గుర్తు చేస్తారు. ఎవరు ఫాలో లా ఫాలో అయ్యి ఉన్నారు మన దగ్గర ఎవరన్నా. నెక్స్ట్ పెట్టాలి తప్పదు. నెక్స్ట్ తెప్పించేసేయండి. నెక్స్ట్ క్లోజ్ చేసుకోలేదు. ఎస్పెషల్లీ ఎక్కడ నుంచి మీరు మొత్తం అక్కడ ఈరోజు ఇప్పటివరకు ప్రమాణంతో వేసారు. ఈరోజు ఎవరు చేస్తారు? నైట్ 0 o'clock అమ్ముతున్నారా? అవును సార్. ఆ టైంలో కొనేవాళ్ళు ఉన్నారు. ఆ టైంలో సీక్రెట్గా గేదెలను పోసి అగ్రిమెంట్ ప్రకారం ఒక కవర్ కడతారు సార్. అందరికి వాళ్ళు పోసేస్తారు, కవర్ కడతారు. ముందు రోజు ఎవరో కోళ్ళు ఎక్కడ కూడా ఉంది. ఈ రోజు కేసులో మరి రైల్వే లైన్ మరి ఎట్లా క్లోజ్ చేస్తాం? లేదు సార్. క్లోజ్ చేశారు. దానిలో అంటే ఈ రోజు వచ్చిన వాటిలో అంటే 0.5 ఇప్పుడు ఈ 2 స్ట్రీట్స్ ఉన్నాయి కదా, ఆ పక్కన మొత్తం 2 స్ట్రీట్స్ బంద్ చేస్తారు టోటల్గా. మొత్తం బంద్ చేస్తాం సార్. అది బ్యారికేడ్ నిన్న మంగళవారం నేను చేశాను సార్. టోటల్ 80 కేసెస్ వచ్చారు. 30 కేసెస్ అప్లోడ్ అయిన తర్వాత 30 కేసెస్ చేసి స్టార్ట్ చేస్తాం సార్. 30 పెట్టేస్తున్నాం సార్. అలా ధన్యం లేదు సార్. సైమల్టేనియస్లీ చేస్తున్నారు. ఒక పక్కన స్టార్ట్ చేసినప్పుడు ఒక పక్కన అప్లోడింగ్ అవుతాం. అవును, మా ఐడి ఉంటుందో ఎంత స్టార్ట్ చేసి పంపిస్తాయి. వాళ్ళు ఆ టైంకి కొంతమంది అదే కదా నేను చెప్పేది, అదే ప్రాబ్లం. వాళ్ళు అందరూ ఒకేసారి రావట్లేదు సార్. అక్కడ మరి ముందేమో అప్లోడ్ చేసిన తర్వాత after collecting the data only we are taking the sample sir. వాళ్ళు వెళ్ళిపోతే ఎలా అవుతుంది సార్? వాళ్ళు వెళ్ళిపోతే ఎట్లా? చాలా మంది జరిగింది. అట్లా పడ్డ అట్లా జరిగింది.
అదే కదా ఇప్పుడు ప్రాబ్లం అంతా అదే అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు రావట్లేదు, మిస్ అయిపోతున్నారు. అట్లా చేయదు. ఒక పక్కన స్టాప్ తీసుకుంటుంటే ఒక పక్కన అప్లోడింగ్ జరుగుతూ ఉండాలి. అలా అయితేనే సాధ్యం అవుతుంది. లేకపోతే వాళ్ళు రాలేదు 10 మంది ఏం చేస్తావు? ట్రైనింగ్ చేపిస్తూ ఉన్నాం. రోజు ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నీ కూడా వాళ్ళకి పుష్ కార్డుల ద్వారా పంపిస్తూ ఉన్నాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వాళ్ళు బయటికి రాకుండా, బయటకు వచ్చి స్ప్రెడ్ చేయకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. గమనించేదంటే మనకి ఫస్ట్లో విజయవాడ నుంచి వచ్చిన ఒక కేసు ఉంది. ఆ కేసు తాలూకా కాంటాక్ట్స్ వీళ్ళంతా. సో వీళ్ళు ఆ రోజు చనిపోయిన అతన్ని చూడడానికి కూడా వెళ్ళి ఉండొచ్చు అని అంటున్నారు. అందువల్ల అతను చనిపోయింది కూడా తర్వాత చనిపోయాడు కాబట్టి ఇవన్నీ వీళ్ళందరికీ మూలం విజయవాడలో ఉంది మనకి. ఓకే, ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరు, సెకండరీ కాంటాక్ట్స్ ఎవరు, వాళ్ళని ఎక్కడికి పంపించాలి ఏంటనేది అంతా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఏమి చర్యలు చేపట్టాలి, ఫర్దర్గా ఈ కేసు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలని చూడడం జరిగింది. అలాగే అనుమానిత కేసులందరినీ కూడా ఇవాళ వార్డ్ సెక్రటేరియట్లో మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ శాంపుల్ కలెక్షన్ చేస్తున్నారు. దాదాపు 60 మందిని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. 60 మంది శాంపుల్స్ కలెక్ట్ చేస్తాం. వచ్చిన మీదట రిజల్ట్స్ వచ్చిన మీదట ఏం చర్యలు చేపట్టాలని మేము ఖచ్చితంగా ఇది కంటైన్మెంట్ చేసి ఈ కేసుల్ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సీఎం గారు ఇక్కడికి నేను ఎస్పీ గారు వచ్చి చూడడం జరిగింది. ఈ కంటైన్మెంట్